ఈ సంవత్సరంలోనే కాదు ఈ టైంలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే చాలు. మీదెంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? 1/2 కిలో హల్వా. చచ్చా, 1/2 కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయల కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. గువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. అబ్బా మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటది. బాబుకి నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ. ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా? చెప్తా. మమ్మీ, ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. 2 దినాలు ఆగి కడుదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు ఎగతాలేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారినన్ను అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్గా ఉన్నారు. పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకు ఇదేం పాడుబుద్ధి మమ్మీ? చిచి, ఆ కాలు జారుడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. ఓ, మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపును పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావు? ఇంతటితో చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసాయి. ఎంత ఆత్మాభిమానం! డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు. ఫీజు 1000, మీరిచ్చేది 100. సారీ పెంటి, సారీ. నీలాంటి స్వీట్ 16 బాగా చదవాలి. ఈ రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలి. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను. పేరు చిన్న బాబు అయినా మంచితనానికి పెద్ద బాబు. వద్దు, పెద్ద దానివి. నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే, ఏంటో మీరు చెప్పేది? మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ వేస్తున్నాడన్నా. కట్టెనాక నరకాల, బాంబన్నాక పేలాల. కొరతనంలో మనం కూడా చాలా చేసినాంరా. కానీ చిన్నబాబు, మీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు. ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అట్నా?
కమిటీ అయితే కట్ చేసేటట్టు ఉండాలి కానీ మ్యాటర్ పీటల దాకా వెళ్ళకూడదు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. ఈ పాటికి నేను గుడికి వెళ్ళేసి వచ్చేసేదాన్ని. పూజారి గారు ఊళ్ళో లేరు, అమెరికా వెళ్ళారు తానా సభకి, గుడి బంధు. పూజారి గారు అక్కర్లేదండి. ఎవడు కావాలి నీకు? ఎవడు కావాలి? నమస్తే సార్. నమస్తే. మీరు గొప్ప సైకియాట్రిస్ట్ అని వినయ్ చెప్పాడు. నా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కొని మీకు చెప్పుకుంటాను, ఏమనుకోకండి. ఏమీ అనుకోనమ్మా, యేసు ప్రభువులా ఏం చెప్పినా వింటాను. కూర్చో, బీ సీటెడ్. నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, నా తల్లిదండ్రులు ఎవరో మర్చిపోయాను సార్. మీరే ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నా గతాన్ని గుర్తు చేయాలి. జస్ట్ ఏ మినిట్. కంగ్రాట్స్ అయ్యా, ఆ అమ్మాయి గతం తెలుసుకోవాలంటే ఫుల్ కోపం. అబ్బబ్బబ్బా, ఎంత సువార్ చెప్పారు. అయితే ఊరు మందే తోసై. ఏమండి, నేను గుడికెళ్ళి వస్తానండి. చంపేస్తా. మీ అమ్మ పేరు? తెలీదు. మీ నాన్న పేరు? తెలీదు. వినయ్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? లాజికల్ గా భలే క్వశ్చన్ చేశారు సార్. థ్యాంక్ యూ. ఏం క్వశ్చన్ వేశాడు వాడి బొంద. మేం ప్రేమించుకున్నప్పటి నుంచి తెలుసు. వినయ్ తండ్రి పేరు? చలపతి. వినయ్ తల్లి పేరు? నిర్మల. మీ తల్లి పేరు? తెలీదు. అడసి వినయ్ వినయ్ వినయ్, ఈ ప్రపంచంలో వినయ్ గురించి తప్పితే నీకు ఇంకేమీ తెలీదా? అదేగా నేను చెప్పేది. ఎంత కూలుగా చెప్పావే తల్లే. అసలు నీకు ఈ మిషన్ అనవసరం, అది పాడైపోతుంది. డాక్టర్, నేను గతం అంతా చెప్పానా? అన్నయ్య, మా అమ్మా నాన్న పేర్లు అవి నోట్ చేసుకున్నారా? నోట్ చేశారమ్మా, బాగా నోట్ చేశా. మీ అమ్మగారి పేరు తెల్దు, మీ నాన్నగారి పేరు తెల్దు. అంటే నేనేమి చెప్పలేదా? అమ్మా, నువ్వు ఒక్క నిమిషం బయటికి కూర్చోమ్మా. లే, నాకు ముందే తెలుసు నువ్వేం చెప్పించలేవని. అమ్మాయి, నువ్వు గుడికెళ్ళు. థ్యాంక్స్ అండి. అసలుకి గుడి తలుపులు మూసేస్తారేమో అనుకున్నాను. వస్తాను. ఆగు. ఏంటి బయలుదేరావు ఆర్టీసీ బస్సులాగా? కదిలేమంటే టైర్ బరస్ట్ అయిపోతుంది. జాగ్రత్త, చంపేస్తా. చూడయ్యా, ఐఎస్ఐ ఏజెంట్లు, టెర్రరిస్టులు, ఇలాంటి మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు బ్రెయిన్లో కొన్ని ఛానల్స్ క్లోజ్ చేసుకుంటారు. వీళ్ళు మందు కొట్టినా, మత్తెక్కించినా, మన ట్రాన్స్లోకి తీసుకెళ్ళినా అబద్ధాలే చెబుతారు. ఈ మెంటల్ లాకును ఓపెన్ చేయాలంటే ఇంకొక లాకును ఓపెన్ చేయాలి. ఏ లాకు? కోటేశ్వర తట్ట తమ్ములతో వచ్చేసాడు. నేను సీన్ మొదలెడతాను, నువ్వు యాక్టింగ్. ఓకే గురు. నా వల్ల కాదు, నేను బాగు చేయడం నా వల్ల కాదు. వెంటనే అమెరికాకు ఎస్టీడీ ఫోన్ కొట్టి మీ నాన్నకి విషయం కంప్లైంట్ చేస్తాను. ఆయన ఇష్టం, తర్వాత నీ కర్మ. నేను చెప్పేది కొంచెం వినండి. వినను. నువ్వు చెప్పేది నేను చెప్పేది నువ్వు. మనతో వినడం, మనం చెప్పేది ఇతరులు. అరే, సరిగ్గా టైంకి వచ్చారు. కోటేశ్వరారు, మీరు పెద్ద మనిషే కదా, నేను ఒక విషయం అడుగుతాను, మీరు పెద్ద మనిషిలాగా సమాధానం చెప్పండి. ఇవన్నీ వీళ్ళ నాన్నగారు ఈ ఊరికి ఎందుకు పంపించారు కదా? ఆ ఫ్యాక్టరీ కాగితాల మీద గీసేసి ఈ ఊళ్ళో ఎవడో దరిద్రుడు కూతురంట, దాన్ని పెళ్లి చేసుకుంటాట. లవ్వండి. ఫోన్లేండి గురుగారు, ఏదో నాలాంటి అందమైన ఫేస్ దొరుకుంటది, చూసి మొత్తం పడిపోయి ఉంటాడు. వేదబంధం ఎవరికి కావాలయ్యా? కులం ఏమిటి, గోత్రం ఏమిటి, తండ్రి ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కావాలి కదా. అయ్యేం అక్కర్లేదండి. నువ్వేం పెద్ద మనిషి అయ్యా. ఒకవేళ మీ అమ్మాయి ఏ బస్ స్టాండ్ లో ఏ మూటలు మోసేవాడిని ప్రేమించింది అనుకో, నువ్వు ఒప్పుకుంటావా? చావరకుండా, మా అమ్మాయిదేమి ఈ లెవెల్ కాదు, కోటీశ్వర లెవెల్. మీ అమెరికా బాబే మా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఏంటి, రాణి నీ కూతురా? చందమామ లాంటి ఈ మొక్కం చూస్తుంటే తెలవట్లా, తండ్రి పోలికలేండి. చందమామలా ఉంటే తెలిసి ఉండేది, కానీ పేడ ముద్దలా ఉందే తెలిసి ఉండదు. నువ్వు నోరు కాల్చిన తాడిపడి మొక్క వేసుకున్నావు. ఆపండి మీ గోల. అసలు మొత్తం నీకున్న ఆస్తి ఎంతయ్యా? 100 ఎకరాలు. అమెరికాలో వాళ్ళ నాన్నగారి బాత్రూమ్ పొడవెంతో తెలుసా? ఎంత ఉంటది? 150 ఎకరాలు. వెళ్ళి నీ బాత్రూమ్ లెవెల్ కళ్ళు నువ్వు చూసుకో. మరి నేను రాని జీవితాంతం ట్రంకు పెట్టే తలగడ దిండ్లు అంటి పెట్టుకుంటామని మాటిచ్చుకున్నామే. ఇక నా వల్ల కాదు. వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి విషయం చెప్పేస్తానంతే. సార్, ఈ విషయం మా నాన్నగారికి తెలిస్తే నన్ను AK-47 గన్తో కాల్ చేస్తారు. నేను చెప్పకపోతే AK-58 పెట్టి నన్ను కాల్ చేస్తాడు. ఎలాగైనా మీరే మేనేజ్ చేయాలి. మీ నాన్నగారు లేకుండా ఈ పెళ్లి చేస్తే ఎలాగా? అంతేముందండి, మనం చేసేది మంచి పని అయినప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు. చూడండి, ఏ గుళ్ళోకో తీసుకెళ్లి పవిత్రంగా తాళి కట్టించేస్తాం. ఆ తర్వాత నేనే స్వయంగా వెళ్ళి వాళ్ళ నాన్నగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. సరేనా? సరే, పెళ్ళైన తర్వాత ఏం జరిగినా బాధ్యత మాత్రం నీదేనయ్యా. తాంబూలాలు పట్టుకోండి.
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్ేంద్రియే ప్రతిష్టతి